హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి అఫీషియల్గా 9,970 వేకెన్సీస్తో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సంబంధించి 2025కి సంబంధించినటువంటి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది అధికారికంగా రిలీజ్ అయినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇంకా చూడని వారు మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఉంటుంది. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాలి ఆన్లైన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూసేసి ఒక జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఎందుకంటే 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి అప్డేట్స్ చేస్తున్నాం కదా. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఉంది. ఎంతమందికి తెలుసు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో ఈ యొక్క ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రజెంట్ మనకి రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి కూడా మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో కంటెంట్ అయితే ఉంది. సో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ కాబట్టి సో మీకు ఇందులో ఫ్రీ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, దీనికి సంబంధించి కూడా ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అయితే అవైలబుల్ ఉంది. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీరు కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్రీ కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకొని వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. గాయస్, ఇక్కడ మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే rrbapply.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఇక్కడ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి జాబ్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటివరకు అంటే May 11th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ పైన టాప్లో అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఎన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. మీరు ఇంతకుముందు రైల్వేకి సంబంధించి 2024 ఇయర్లో ఏదైనా జాబ్స్కి అంటే లైక్ ఏఎల్పి కానీ ఏదైనా మీరు రిలీజ్ అయినటువంటి జాబ్స్కి కనుక ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసి ఉన్నట్లయితే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఆ యొక్క ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ పైన క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. లేదు అంటే మీకు ఇందులో ఫస్ట్ టైం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ ఎన్ అకౌంట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మనకి దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్లీజ్ నోట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది చూడండి. ఏంటి అంటే ఇది క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్, అంటే ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళు 2024 ఇయర్లో మళ్ళీ ఇప్పుడు మనము ఇక 2025 ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ఇంతకుముందు 2024లో ఏ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసిన రైల్వేస్కి సంబంధించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. అదే లాగిన్ ఐడి పాస్వర్డ్తో మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు మళ్ళీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. సో అప్లై చేయని వాళ్ళు మాత్రమే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి, మీ యొక్క ఫుల్ నేమ్. ఫస్ట్ ఇక్కడ మనము కంట్రీ అనేది ఇండియా సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ రీటైప్ అని చెప్పేసి ఇచ్చారు. సో రీటైప్ అంటే మళ్ళీ అదే నేమ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి అంటున్నారు, నో పెట్టండి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఇచ్చేసి మళ్ళీ రీటైప్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అలాగే ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది మీ యొక్క దగ్గర ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి ఎందుకంటే మనకి ఓటీపీస్ అయితే వస్తాయి. ఆ ఓటీపీస్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట, 1 time పాస్వర్డ్. సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇస్తారో తర్వాత దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఓటీపీస్ వస్తే అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆధార్కి సంబంధించి కూడా ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర
ఆధార్కి సంబంధించి లింక్ అయి ఉన్నటువంటి నంబర్కి అందులో బ్యాలెన్స్ లేకపోతే రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బ్యాలెన్స్ ఉంటేనే మనకి మొబైల్లో ఓటీపీస్ అనేవి వస్తాయి కాబట్టి గమనించాలి. సో దాని తర్వాత ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ లేకుంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఒక చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి కిందికి స్క్రోల్ చేసేసి సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నంబర్ ఉండాలి. సో ఆ విధంగా కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ని మీరు యూజ్ చేసేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే లాగిన్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసేసి సో డైరెక్ట్గా ఏంటి అంటే మీరు ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఆర్ఆర్బీ అకౌంట్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాంతో కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. సో మీకు నచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ చూస్ చేసుకోండి. సో చూస్ చేసుకొని దానికి సంబంధించి ఆధార్ అయితే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసేసి ఓటీపీ అనేది జనరేట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. గాయస్ నేను ఆధార్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యాను. సో లాగిన్ కాగానే డైరెక్ట్గా ఏంటంటే మీకు ఇక్కడ అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. నా యొక్క అకౌంట్ అనేది ఆధార్ నెంబర్తో అయితే వెరిఫై అయితే అయిందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే రీడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసెస్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ టు ప్రివెంట్ మిస్టేక్స్. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది ఏదైతే ఇచ్చామో అది క్లియర్గా ఒకసారి చదవండి. అందులో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అలాగే అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు అది చదివితే మీకు ఎలాంటి మిస్టేక్స్ అయితే కావు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు అప్లై ఓన్లీ వన్ అప్లికేషన్. అంటే మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిషన్ చేయాలి. అలా కాకుండా మీరు మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకొని మల్టిపుల్ జోన్స్కి అలా అప్లై చేస్తే మాత్రం సో మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. గమనించాలి. ఏదైనా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. అలాగే ఏదైనా ఒక జోన్కి సంబంధించి మాత్రమే మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్. సో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారని. మనకి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్తో పాటు 13 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మనము అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పేసి అక్కడ సెలెక్ట్ చేస్తే సో మీకు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫిల్ అప్ ఆల్ ది డీటెయిల్స్ సాట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిటింగ్. Please recheck and confirm that all the information furnished by you is correct in the preview form before final submission. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు సబ్మిషన్ చేసే ముందు ఏంటి అంటే మీరు ఆ డీటెయిల్స్ ఏదైతే ఎంట్రీ చేస్తున్నారో అంతా కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ అనేది చేసుకోండి. సో దాని తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ అనేది చేయండి. ప్రివ్యూ చూసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీ అనేది కంపల్సరీగా అయితే పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీ లేకుండా మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే అది సబ్మిట్ అయితే కాదు, గమనించాలి. ఇన్ కేసు ఒకవేళ మీరు అలా చేస్తే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో కాబట్టి మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయినట్టు అర్థం అన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఇప్పుడు అప్లై చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నంబర్ 01/2025. ఈ యొక్క 2025కి సంబంధించి మొదటి నోటిఫికేషన్ ఏంటి అంటే ఈ అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేయండి. 12th April ఈ రోజు మనకి నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా వీడియోని చూస్తున్నారు చాలామంది, లైక్ చేయలేదు. సో డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఏఎల్పి కోర్స్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 11th May వరకు అయితే ఇచ్చారు. సో 11th May లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ముందే డిసైడ్ చేసుకోండి ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో. ఇక్కడ మీరు డిసైడ్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆరో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైల్వే జోన్స్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ జోన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ నేను సికింద్రాబాద్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి సికింద్రాబాద్ పెట్టాను. సో మీకు నచ్చిన జోన్కి అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో పోస్టింగ్ అనేది అక్కడే ఇస్తారు. కాకపోతే ఫర్దర్గా మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అన్నీ కూడా గమనించుకోండి. మొత్తం నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదివిన తర్వాత ఎక్కడ అప్లై చేయాలి
చేయాలనుకుంటున్నారు, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసుకొని అది డిసైడ్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే జోన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక చెక్ బాక్స్ అనేది కంపల్సరీగా అయితే టిక్ మార్క్ అనేది చేయాలి. సో ప్రతి ఒక్కరు సో ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబైర్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సీ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ జోన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్కి సంబంధించి స్టెప్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అదర్ డీటెయిల్స్లో అడ్రస్ అవన్నీ కూడా ఇచ్చేసేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసి అప్లోడ్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి అడుగుతుంది. అవన్నీ అప్లోడ్ చేసి ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనము ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్గా మనకి చూపిస్తుంది. సో మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ మ్యారిటల్ స్టేటస్. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు అన్మ్యారీడా మ్యారీడా అని చెప్పేసి అడుగుతుంది. ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిలీజియన్. సో ఇక్కడ మీరు హిందూవా ముస్లిమా క్రిస్టియన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏదైతే సెలెక్ట్ చేయండి. తర్వాత మదర్ టంగ్. సో మీ యొక్క మదర్ టంగ్ ఏంటి? సో ఇది తెలుగు కాబట్టి ఇక్కడ తెలుగు అని చెప్పేసి పెడుతున్నాను. తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, రాత పరీక్ష అనేది ఎగ్జామినేషన్ అనేది. సో మీరు ఒకవేళ తెలుగులో క్వశ్చన్స్ రావాలనుకుంటే తెలుగు అని చెప్పేసి పెట్టండి. లేదు నేను ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషే కావాలనుకుంటే ఇంగ్లీష్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను తెలుగు అని చెప్పేసి అయితే పెట్టాను. సో తర్వాత ఏంటి అంటే పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అని చెప్పేసి 2 అని చెప్పేసి ఉన్నాయి కదా. ఏంటి అంటే పుట్టుమచ్చలు అనమాట. సో పుట్టుమచ్చలు అంటే మనకి 10th మెమోలో అందరికీ కూడా మనము ఇచ్చి ఉంటాం కాబట్టి అక్కడ మీరు 10th మెమో చూసేసి డైరెక్ట్గా ఎంటర్ చేయండి. ఓన్గా అయితే ఎంటర్ చేయొద్దు. 10th మెమోలో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ డైరెక్ట్గా అయితే పెట్టండి. ఒకవేళ మీకు పుట్టుమచ్చలు లేకపోతే నో మార్క్, సో నో మార్క్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్. సో కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే ఏం లేదు, క్యాస్ట్. సో ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క క్యాస్ట్. సో జనరల్ ఓసీ వాళ్ళైతే అన్రిజర్వ్డ్ పెట్టాలి. సో మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఉన్నాయి. తర్వాత బీసీ అభ్యర్థులు ఉన్నారు కదా, బీసీఏ అని చెప్పేసి. సో వాళ్ళు ఏంటి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందకి అయితే వస్తారు. సో ఓబీసీ అని చెప్పేసి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వదు ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ పెట్టాలి. సో ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఐ అండర్స్టాండ్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసి తర్వాత ఓబీసీలో చాలామంది నాన్ క్రిమిలేయర్ ఎలిజిబుల్ ఉంటారు, నాన్ క్రిమిలేయర్ అన్ఎలిజిబుల్ ఉంటారు. సో కాబట్టి ఓబీసీలో నాన్ క్రిమిలేయర్కి సంబంధించి ఎలిజిబుల్ ఉంటే ఎస్ పెట్టేసేసి దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో తీసుకున్న తర్వాతనే అప్లై చేయండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్లో మీ యొక్క నేమ్ అనేది ఎలా ఉంది, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్లో మనకి రైట్ సైడ్లో నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేసి సో ఆ డేట్ అది ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎవరు ఇష్యూ చేశారు. సో ఇక్కడ మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఎవరు ఇష్యూ చేస్తారంటే మనకి ఈ విధంగా ఉంటాయి కదా, రెవెన్యూ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అని చెప్పేసి. సో మనకి అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళని బట్టి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్లో ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది, పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో ప్రజెంట్ అడ్రస్ మీద ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి అంతా కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే కేటగిరీ డీటెయిల్స్లో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ లేకుంటే నో పెట్టండి. తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇక్కడ ఈబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఎవరి యాన్యువల్ ఇన్కమ్ అయితే 50,000 ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి ఒక ఈబీసీ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రమే ఎస్ పెట్టండి, అది లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో మ్యాక్సిమం చాలా తక్కువ మంది దగ్గర అయితే ఉంటుంది అది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు రైల్వేలో అంటే ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయా అని చెప్పేసి అంటున్నారు. సో నో పెట్టండి. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి. సో నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. సో మీరు ప్రజెంట్ ఏమైనా జాబ్ చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీరు జాబ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నారా అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఇక్కడ అన్ఎంప్లాయ్ అయినట్లయితే, స్టూడెంట్ అయినట్లయితే సో నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఏంటి అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ కనుక కంప్లీట్ చేస్తే ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి పెట్టాలి. సో చేసి పెట్టేసేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఏ ట్రేడ్లో కంప్లీట్ చేశారో, ట్రైనింగ్ ఇక్కడ తీసుకున్నారో, దాని డ్యూరేషన్ ఏంటి, సర్టిఫికేట్కి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేయకపోతే మాత్రం సింపుల్గా నో అని చెప్పేసి పెట్టండి.
సో నెక్స్ట్ ఏంటి అంటే బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, సో మనకి రైల్వే శాఖ వాళ్ళు ఏంటి అంటే ఏదైతే మనము ఎగ్జామినేషన్ కడుతున్నామో ఎగ్జామినేషన్ ఫీజు, ఆ ఫీజుకి సంబంధించి వీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఫీ అనేది రీఫండ్ అయితే చేస్తున్నారు అన్ని క్యాస్ట్ల వారికి కూడా. సో కాబట్టి మీరు ఇక్కడ ఆ యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఆ యొక్క ఫీ అనేది మళ్ళీ మీకు రీఫండ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే అది డీటెయిల్స్ ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఏంటి అంటే మనకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి అప్లై చేయాలంటే సో మీరు 10th క్లాస్తో పాటు అప్రెంటిస్షిప్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే 10థ్తో పాటు ఐటీఐ అయినా ఉండాలి, లేదు అంటే డిప్లొమా కానీ మీరు బీటెక్ డిగ్రీ కానీ ఏదైనా 4 ఏది క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేసేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్కి సంబంధించి చేస్తే ఎన్ఈఎస్సి అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి మీరు ఏ ట్రేడ్లో కంప్లీట్ చేశారో ఆ ట్రేడ్కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. లేదు అంటే మీరు ఒకవేళ ఐటీఐ చేస్తే ఐటీఐ సెలెక్ట్ చేసుకోవాలి, డిగ్రీ బీటెక్ చేస్తే ఈ యొక్క ఆప్షన్, డిప్లొమా చేస్తే ఈ యొక్క ఆప్షన్ అనమాట. సో మీరు ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అందరూ కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మీరు 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు అక్కడ మీకు సీరియల్ నెంబర్ అడుగుతుంది. సో సీరియల్ నెంబర్ అనేది ఎలా ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఉంటుంది అంటే మనకి 10th మెమో ఉంటుంది కదా. సో 10th మెమోలో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఉంటుందో కోడ్, ఆ నెంబర్ అనేది మనము సీరియల్ నెంబర్ దగ్గర ఎంట్రీ చేయాలి. గమనించాలి అందరూ కూడా. హాల్ టికెట్ నెంబర్ వేరు, మనకి సీరియల్ నెంబర్ వేరు. ఆ సీరియల్ నెంబర్ 10th మెమోలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ డీటెయిల్స్ అనేవి మనం అక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి. అలాగే మనకి ఫైల్ సైజ్ వచ్చేసరికి ఏంటి అంటే 100 KB నుంచి 150 KB లోపు ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్. సో సిగ్నేచర్ కూడా మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. నెక్స్ట్ అదే సైజు కూడా ఇక్కడ 13 నుంచి 49 KB లోపు ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఇక్కడ సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది కేర్ఫుల్గా అయితే అప్లోడ్ చేయాలి. సో చాలామందికి అక్కడే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఫైల్ సైజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అలాగే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి, అప్పుడు మాత్రమే తీసుకుంటుంది. లేకుంటే మాత్రం సో మీకు ఎర్రర్స్ అయితే వస్తే గమనించాలి. సో తర్వాత ఫోటో సైన్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రిఫరెన్సెస్, సో అంటే పోస్టింగ్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే సికింద్రాబాద్ జోన్ సెలెక్ట్ చేశాను నేను. ఇక్కడ మనకి ఎస్ఎస్సిఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట పోస్టింగ్ ప్రిఫరెన్సెస్. సో ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ ఉంటుంది, ఇది టిక్ మార్క్ చేసేసి సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ CBT2. సో మనకి CBT2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అందులో మనకి ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ ట్రేడ్కి సంబంధించి అప్లై చేస్తే ఆ ట్రేడ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేను ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఎలక్ట్రీషియన్ చూపిస్తుంది. సో మీరు ఒకవేళ బీటెక్లో అయితే ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ చూపిస్తుంది, అదే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ చెక్ బాక్సెస్ అనేవి సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ నేమ్ అనేది ఎంటర్ చేసి డైరెక్ట్గా ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, చూసారా ప్రివ్యూ అప్లికేషన్. సో దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ అన్ని డీటెయిల్స్ మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారో ఫస్ట్ నుంచి అవన్నీ కూడా చూపిస్తుంది. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు అనుకుంటే డైరెక్ట్గా సబ్మిషన్ చేసేసి ఫీ అనేది పే చేస్తే సరిపోతుందన్నమాట. పైన క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఇంకా పైనకి స్క్రోల్ చేస్తే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి అని చెప్పేసి అంటుంది. తర్వాత అన్నీ కూడా మీరు చెక్ చేశారనుకుంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబోవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేశాను, కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా మీరు చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి సో డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వారు క్లియర్గా చెప్తున్నారు మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి సో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఫీ పేమెంట్ అనేది చేసేస్తే మొత్తం అప్లికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది.
మీరు డైరెక్ట్‌గా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి పేమెంట్ డీటెయిల్స్‌కి సంబంధించిన పేజ్‌లోకి అయితే వెళ్తుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే దానికి రిలేటెడ్‌గా మనకి అక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది చూపిస్తుంది. సో, ఆ యొక్క ఫీ అనేది పే చేయొచ్చు. మీరు ఆన్‌లైన్ త్రూ గాని చక్కగా మీరు మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా గాని, క్రెడిట్ కార్డ్ ద్వారా గాని, డెబిట్ కార్డ్ ద్వారా గాని ఆ యొక్క ఫీ అనేది పే చేసేయొచ్చు. సో, ఫీ అనేది పే చేసిన తర్వాత అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్‌ని కూడా చెక్ చేయొచ్చనమాట. సో, ఇలా మనము ఈ యొక్క ఏఎల్‌పీ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకైతే మొబైల్ త్రూ గానే చక్కగా మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇలా అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయండి. సో, ఇంకా మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. మన ఆర్కే లాజిక్స్ యాప్‌లో మీకు ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్‌లో ఉంది. మీరు చక్కగా ఇంట్లో ఉండి యొక్క ఏఎల్‌పీ ఉద్యోగాలకు గాని, రైల్వే గాని ఏ జాబ్స్‌కైనా ప్రిపేర్ అయితే అవ్వచ్చు కాబట్టి సో, వెంటనే మన ఛానల్‌కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో, మీరు చక్కగా ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయలేదు చాలామంది, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.